హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీ అప్డేట్స్. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో కంటెంట్ వచ్చేప్పటికి బీటెక్ సంబంధించి 2-1, 2-2 రెగ్యులర్ మరియు సప్లీ లాస్ట్ ఛాన్స్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి కదా సెకండ్ ఇయర్కి సంబంధించి. సో దానికి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా లేదా, రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ రెగ్యులర్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ మనం పేపర్ వాల్యుయేషన్స్ గురించి మాట్లాడుకుందాం. పేపర్ వాల్యుయేషన్కి సంబంధించిన దాని గురించి మాట్లాడడానికంటే ఇప్పుడే చిన్న అప్డేట్ అయితే వచ్చింది. మాల్ ప్రాక్టీస్కున్న మనకి కొంతమంది బుక్ అయ్యారని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మాల్ ప్రాక్టీస్ అనేది అబ్సెంట్ కానివ్వండి, ఇలా మనకి రెగ్యులర్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు తెలిస్తే రిజల్ట్స్ వచ్చేటప్పటికి మనకి ఎంపీ అని ఉంటుంది. ఎంపీ అనేది మాల్ ప్రాక్టీస్, ఏబీ అంటే ఆబ్సెంట్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆబ్సెంట్ అయితే మనం నెక్స్ట్ సప్లిమెంటరీలో రాసుకోవాల్సిందే, మాల్ ప్రాక్టీస్ అయినా నెక్స్ట్ సప్లిమెంటరీలో రాసుకోవాల్సిందే. దానికి సంబంధించి ఏం ఎక్స్ట్రాగా ఏమి ఉండదు మీకు, కానీ మీ కాలేజ్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట మీరు మాల్ ప్రాక్టీస్ కింద బుక్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. సో మీ పేపర్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, పేపర్ వాల్యుయేషన్ కూడా స్టార్ట్ అయ్యింది. సో ప్రస్తుతానికైతే స్టార్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బట్ ఇంకా మనకి కొద్దిగా పేపర్స్ వాల్యుయేషన్ కానీ కొంచెం మూవ్ అయితే మనకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి. పేపర్ టఫ్గా కూడా ఇచ్చాడు, యావరేజ్గా ఉంది. ఓవరాల్గా అయితే పేపర్ మొత్తం క్వశ్చన్ పేపర్స్ యావరేజ్గానే ఉన్నాయి. మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకుని అక్కడ పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది. సో పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి నేను ఒక వీడియో కూడా, ఒక షాకింగ్ వీడియో పెట్టాను మీకు ఒక 2 months బ్యాక్ ఏమో. సో ఆ వీడియో కూడా చాలామంది చూశారు, చాలా బాగా రీచ్ కూడా అయ్యింది. సో అలా జరుగుతుందన్నమాట. సో ప్రస్తుతానికైతే పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందని మాత్రం తెలిసింది. అండ్ ఇంకొకటి, లాస్ట్ ఛాన్స్ వాళ్ళకి సపరేట్గా పేపర్ వాల్యుయేషన్ జరుగుతుందండి. సో మీకు కొంచెం కేర్గానే జరుగుతుంది పేపర్ వాల్యుయేషన్. అంటే మీరు లాస్ట్ ఛాన్స్ అని మెన్షన్ చేయడం వల్ల మీ పేపర్స్ అనేది కొంచెం జాగ్రత్తగా కరెక్షన్ అనేది జరుగుతుంది. యూనివర్సిటీ కూడా ఖచ్చితంగా ఆలోచించే పేపర్ వాల్యుయేషన్ బాగానే చేస్తారు. హోప్ అందరూ పాస్ అవ్వాలనుకుంటున్నాను. లాస్ట్ ఛాన్స్ వాళ్ళు పేపర్ కష్టంగా వస్తేనే మనకి ఇంకా బెనిఫిట్. ఎందుకంటే మనం అటెంప్ట్ చేసి ఉండాలండి. కష్టంగా వచ్చింది కదా, మనం ఏం రాయకుండా పాస్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టం. సో మీరు ఏమైనా అటెంప్ట్ చేస్తుంటే మాత్రం డామ్ ష్యూర్ ఖచ్చితంగా పాస్ అవుతారు, దాంట్లో డౌటే లేదు. అందరం పాజిటివ్గా థింక్ చేద్దాం, అందరూ పాస్ అవ్వాలని. సో దీనికి రిజల్ట్స్కి సంబంధించి 2-1 రెగ్యులర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనివర్సిటీ అకాడమిక్ క్యాలెండర్లో మెన్షన్ చేసింది ఏంటంటే January 17th మేము మీ రిజల్ట్స్ రిలీజ్ చేస్తాము అని చెప్పి అన్నారు. కానీ 17th రిలీజ్ చేయాలి అంటే మధ్యలో మనకి హాలిడేస్ కూడా ఉన్నాయి. సో క్రిస్మస్కి ఈరోజు రేపు మేబీ క్రిస్మస్ ఏమైనా ఉంటుందేమో, బట్ అంత తెలియదు. యూనివర్సిటీ ఒకరోజే ఇచ్చారు అంటున్నారు, మళ్ళీ 2 days అంటున్నారు. సో మనం క్రిస్మస్ది హాలిడేస్ని పక్కన పెట్టేస్తే సంక్రాంతి హాలిడేస్ అవన్నీ మనకి మినిమం 4 to 5 days అయితే ఇస్తారు కదా. సో ఆ 5 days హాలిడేస్ని కూడా మనకి మధ్యలో తీసేస్తే 17th రిజల్ట్స్ రిలీజ్ చేయాలంటే కొంచెం కష్టమే. ఇన్ని పేపర్స్ రిజల్ట్స్ రిలీజ్ చేయాలి అంటే రెగ్యులర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో మనము జనవరి ఎండింగ్కి కానీ February 1st week కానీ ఈ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ రిజల్ట్స్ రిలీజ్ చేస్తే నెక్స్ట్ ఆర్డర్లో రిజల్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మేబీ ఫస్ట్ రెగ్యులర్ రిజల్ట్స్ రిలీజ్ చేయొచ్చు, తర్వాత సప్లిమెంటరీ అయినా రిలీజ్ చేయొచ్చు, లేదు సప్లిమెంటరీ ముందు రిలీజ్ చేసి రెగ్యులర్ రిజల్ట్స్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనా సెకండ్ ఇయర్ మీకు వచ్చిన రిజల్ట్స్ని బేస్ చేసుకుని తర్వాత ఎలా రిలీజ్ చేస్తారనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ పేపర్ ఇప్పుడు సంబంధించింది అయితే ఇది అప్డేట్ పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి. సో ఇంకేమైనా అప్డేట్ అయితే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అలాగే రెగ్యులర్ క్లాసెస్ 2-2 రెగ్యులర్ వాళ్ళకి వచ్చేటప్పటికి క్లాసెస్ అనేది వెనస్డే అంటే 27th December నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఒకటి రెగ్యులర్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు ఏమైనా ఫస్ట్ ఇయర్లో ఏమైనా బ్యాలెన్స్ ఏమైనా సబ్జెక్ట్స్ ఉంటే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, క్లియర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే మీరు థర్డ్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలంటే ఖచ్చితంగా క్రెడిట్స్ అనేది ఉండాలి. చాలా ఫిట్టింగ్లు పెడతారు క్రెడిట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి. క్రెడిట్స్ ఉంటే అటెండెన్స్ చూస్తున్నాడు, అటెండెన్స్ చూస్తే అటెండెన్స్ ఉంది అంటే క్రెడిట్ని చూసి డిటైన్ చేయడం జరుగుతుంది. సో అందుకని సప్లీలు ఏమైనా ఉంటే ప్లీజ్ దయచేసి ఈ సప్లీ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ డేట్ ఉంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఇంకా ఎవరికైనా సప్లీలు ఉంటే ఫీజ్ పేమెంట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మీకు సంబంధించిన అప్డేట్. ఈ వీడియో కంటెంట్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్టీ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్టీ అప్డేట్స్.